అన్నిటికీ చెయ్యెత్తాలనా జీవితంలో ముందుండాలనా అన్నారు. ఆడ వంట చేస్తావా అంటే చెయ్యెత్తినాను, మంచి పిల్లగా అంటే చెయ్యెత్తినాను, అన్నిటికీ చెయ్యెత్తినాను, తర్వాత పోతావా అంటే కూడా చెయ్యెత్తినాను, పంపించిండ్రు. ఇప్పుడు అందరూ నువ్వు అన్ని చేయెత్తేదాన్ని ఇట్లా చేయెత్తుతా అంటే అన్నిట్లా ముందుంటా, నెత్తి మీద అయితే పెట్టావు ఎవరి మీద చేతులు, అందుకే పోనీకి కూడా చెయ్యెత్తినాను. నెత్తి మీద అయితే పెట్టావు కదా చేతులు. నా నెత్తి మీద నేనే పెట్టుకున్నా తమ్మి. ఎందుకు అంత తక్కువరా? నా నెత్తి మీద నేనే పెట్టుకున్నా ఇట్లా చెయ్యి. సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నా కదా సార్, నాగార్జున సార్ నేను ఎలిమినేట్ మీ సార్, మా ఇంటికి పంపించేయండి సార్, వీళ్ళు నన్ను వంటలు చేపిస్తున్నారు సార్, మా ఇంటికి పంపించేయండి సార్ అన్న. మా వాటర్ బాటిల్ లాక్కుంటుండ్రు, నేను ఇయ్యా. బేవక్క అసలు తెలంగాణలో అసలు తెలుసా? ఇక్కడ అక్క అంటే ఏమంటారు తెలుసా? తెలంగాణలో కానీ మావోయిస్టులు నక్సలైట్లకు రామక్క, సీతక్క, విమలక్క, దేవక్క అని ఇట్లా అంటారు. ఈ బేవక్క ఏంది, కథ ఏంది, దానికి అసలు ఏంది, అసలు ఎందుకు వచ్చింది ముచ్చట అంటే నేను అస్సలు అల్లరి చెయ్య. అప్పుడు వాటర్ బాటిల్ లాక్కుంటుండ్రా, నేను ఎట్లా చేసినా అట్లనే చేస్తా, అస్సలు అల్లరి చెయ్య. అమ్మో అల్లరి చేయండి మొత్తం. నేను చాలా వైట్ ఉంటా, కనిపిస్తలే చూడు ఎట్లున్నాను, ఇన్నెసెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్. అన్ని ఉన్నావు కరెక్ట్. ఈ అక్క ఏంది, దేనికి దానికి అక్క అని ఎందుకు పిలవాలి అంటే ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఇట్లా అమాయకంగా ఉండొద్దు అని చెప్పాలి కదా, అప్పుడు బేబక్క లెక్క ఉండొద్దు అని చెప్పాలి. అంత అమాయకం నేను. బేబక్క అంటే 4 ఏళ్ళ వరకు 5 ఏళ్ళ వరకు ఉంటుంది, చిన్నపిల్ల కదా, చిట్టి బుజ్జి పాప నాని అనుకుంటా చేస్తారు. నువ్వేందక్క ఇంకా బేబక్క బేబక్క పెట్టుకొని మమ్మల్ని పరిశాన్ చేస్తాను. పరిశాన్ చేయనికి అట్లా చేస్తున్నా. అదే ఏంది బేబక్క చల్లకుండా మాకెళ్ళి ఇట్లయితే మాకెళ్ళి ఇట్లా నమ్మో అక్క అంటే మామూలు అక్క కాదు ఈ అక్క సేమ్ నువ్వు అట్లనే ఉన్నట్టుందిగా. నా సంగతి ఇంకా నీకు మంచిగా తెలవలే, గంట అరగంట ఉంటాం కదా అప్పుడు చూపిస్తా ఏందో కథ. ఇప్పుడు ఏంది మరి ఒకసారి బిగ్ బాస్ లో పోయిల్లు, నీ ముచ్చట్లేదో క్వశ్చన్లు ప్రశ్నలు రాసుకుంటివా? ఏం రాసుకోలే, అంత నన్నే గమ్మున చూస్తున్నావు, వచ్చిన కాడి నుంచి చూస్తున్నా. ఏంది తాతనేదో చేద్దామని అనుకునే వచ్చినావు అంతే కదా. తాత మంచిగున్నావు తాత, థ్యాంక్ యూ. తాతల్లోనే స్మార్ట్ తాత, మంచిగున్నావు. నీకు కూడా బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ ఫాలోవర్స్ అంట కదా తాత. ఏదో రాజన్న తాతకు ఒక ఓ వేసుకోండి అమ్మా, ఒక ఓ వేసుకోండి. ఓ వేసుకున్నా ఏం వేసుకున్నా ఇప్పుడు ఏం చేస్తాం, అంత ముసలోని అయిపోయింది అంతే అంటవా? నిన్ను చూస్తే అట్లా అనిపిస్తలే అన్నా. అయ్యో రామా, ఇప్పుడు మనం బిగ్ బాస్ లో పోదాం. పోదాం, పోయి ఏం చేద్దాం, ఆడ ఏం జరిగింది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అంటే నువ్వు ఆడ దాన్ని వల్ల మీకు ఏమన్నా ఇదే చదవాలి గిట్లనే మాట్లాడాలని చెప్పేదా, లేకపోతే మీరు అక్కడ ప్రిపేర్ అయ్యి రావాలా? బిగ్ బాస్ మీకు ఏం చెప్తాడు? అట్లేం లేదు. వీడికి ఎట్ట వచ్చినా మీరేమని చెప్పినారా? చెప్పలే. 99 టీవీలో లైవ్ ఇంటర్వ్యూ అన్నారు, వచ్చేసిన నల్ల చీర కట్టుకుని స్టైల్గా రెడీ అయ్యి ముద్దుగున్నావు. థ్యాంక్ యూ. ఏందో అనుకున్నా కానీ రాజన్న తాత బాగా కలుపుతాడు. మళ్ళీటో పోతాంది. నువ్వు బిగ్ బాస్ గురించి చెప్పంటే మళ్ళీ తాత దగ్గరికే పోతాను. అంటే తాత ఇప్పుడు కూడా ఇట్లానే మంచిగా రెడీ అయిపోయినా, నల్ల మంచి బ్లూ శారీ వేసుకుని పోడే నాగార్జున సార్తో కళ్ళల్లో చూడలేను సార్, నేను అట్లా చూడలేను సార్ అంటాను. ఆయనేమో చూసి పాడు అంటాడు, నేను మీ అంక చూస్తే ఎక్కడ కళ్ళల్లో కొట్టుకుపోతాను, భయం సార్ భయం అన్నాను. ఇంకా ఆయన ఏమన్నారు, పాట పాడు అన్నారు, పాడినాను. మంచిగా ఉండే స్టేజ్ మీద. నువ్వు అక్కడ సిగ్గుపోవడేమో, నాకు సిగ్గు అవుతుంది ఇక్కడ. నాకు సరికి మంచిగా పాట పాడి ఏంది అసలు నాకు సార్ నేను చూసిన బిగ్ బాస్ లా నిన్ను సార్ రావంగానే ముసి నవ్వుకుంటా సార్ టాపిక్ ఎత్తినావు చూడు ఎట్లా ఎందుకు ఏందో మరి సార్ మళ్ళీ తీసుకుపోతా లే నిన్ను మళ్ళా వస్తుంది కదా వైల్డ్ కార్డ్ ఈ కార్డ్ అని ఒకటి ఉంటుంది కదా. ఎంతైనా మన్మధుడు కదా, అందుకనే చూడు సారు జర జాగ్రత్త, మళ్ళీ వచ్చేందుకు అన్ని రెడీ చేసుకుంటా అంది. ఎందుకు ఎరికేనా మళ్ళీ వైల్డ్ కార్డ్తో ఎంటర్ అయిదామని ఇవన్నీ. సారు పొగుడుతాను నువ్వు. సార్కి ఓన్లీ పల్లవే పడాను. సార్ వయసు నా వయసు సేమ్ తెలుసా? అబ్బా చెప్పినావులే, అదే నిజం. తాత అన్నావు, సార్ యంగ్ ఎనర్జెటిక్ స్టైలిష్ అండ్ నాకు ఇంత పొట్టు వచ్చింది, ఇంత తెల్లెంటికలు వచ్చినాయి, ఇంత గడ్డం వచ్చింది, ఏమున్నది సార్తో పోల్చుకున్నట్టు నేను వెళ్ళిపోతా స్టూడియో నుంచి. ఎందుకు మరి ఎంత ఎవరు ఆయన మన్మధుడితో ఏంది? అందుకే అంటాను మన్మధుడు అంట. సార్ అప్పుడు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు గదే సిగ్గుపడ్డావు, ఆఖరికి 99 లైవ్కి వచ్చి కూడా గదే సిగ్గుపడతా. సార్ కోసం ఒక పాట పాడాలనుకున్నా, మంచిగా పాడు. సగమే పాడినా, మిగతా సగం ఇప్పుడు పాడతా. మొత్తం స్టార్టింగ్ నుంచి. సార్ ఇది మీకోసమే, నాకు సార్ మీకోసమే. పాడండి. ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది, ఎక్కడ జరగని వింతేమి కాదే ఇది, పరిమళం వెంట పయనించే పరిచయం తోడు కోరిందే, ఏమో
ఇదంతా నిజంగా కలలాగే ఉంది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, మనసా 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 ఓ మనసా. చూసిరు కదా ఎంత మంచిగా పాడింది పాట. పాటలే అనుకుంటా డ్యాన్స్ చేస్తుంది, యాక్టింగ్ చేస్తుంది, అసలు చేయని ఒక్కటి చేయంది ఏమైనా ఉన్నది అనుకుంటా అన్నీ చేస్తుంది. ఎందుకు ఇవన్నీ? అన్ని మల్టీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి ఉన్నారు. ఇది తెలుగు ఛానల్ కదా కొంచెం. అదే చెప్పినాను నేను. ఇంకా ఇంకేం లేదు. నువ్వు బిగ్ బాస్ లా కొంతమందితో లొల్లి పెట్టుకున్నావా లేకపోతే మామూలుగా? పెట్టుకుంటా, బరాబర్ పెట్టుకుంటా. మళ్ళీ పోయినంటే మళ్ళీ పెట్టుకుంటా, వాళ్ళతోనే పెట్టుకుంటా, ఖచ్చితంగా పెట్టుకుంటా. ఎందుకు? వాళ్ళంటే వాళ్ళని మస్తు పరేషాన్ చేసిండ్రు. సోనియానా నీకు? సోనియా కాదు, అది స్నేకియా. అంటే మరి పొద్దుస్తమాను ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కాటేద్దామా అని కూర్చున్నది. నన్ను కాటేసింది. ఎందుకు? ఆమె కేసేటోళ్ళు కాటలు వేయరు అనుకుంటా, బయటికి రాదనుకుంటా. వచ్చినాక మీరు అందరు కూడా చూడండి. అంటే ఆమె కనుక గెలిస్తే గెలవదు. ఎందుకు గెలవకూడదు? గెలవకూడదు అంటాను, కానీ గెలిస్తే గెలవదు. జనాలు ఓట్లయితే జనాలు ఏరబ్బా, నెగిటివిటీ మస్తు ఉంది. ఆమె అందరినీ హర్ట్ చేస్తుంది. వీక్లా ఫస్ట్ వీక్లో నన్ను టార్గెట్ చేసిందా? నన్ను పంపుడే టార్గెట్ పంపినది. శేఖర్ భాషని టార్గెట్ చేసింది. ఇప్పుడు న్యూస్ ఏంటంటే శేఖర్ భాష కూడా ఎలిమినేట్ అయ్యిండు అని న్యూస్ వస్తుంది. అవును, శేఖర్ భాష ఏంది మీ మధ్యలో కూడా అయింది? మంచి ఫ్రెండ్స్ మేము బడ్డీస్గా పోయినాం లోపలికి. అండ్ నన్ను ఇంటర్వ్యూ కూడా చేసిండు ఇంతకు ముందు. సో ఫ్రెండ్స్, సో మంచిగా తెలుసు. అంటే శేఖర్ భాష బయటకు వస్తాడు అనేది మనకు తెలుస్తుంది కదా, దాని నిజమేనా? అదేమన్నా అంటే ఆయనే రావడానికి ఇప్పుడు ఆయన మళ్ళీ ఆమె సోనియా కొంచెం కన్ఫర్మ్గా అంటుండ్రు వస్తాడు అని. ఫస్ట్ నువ్వే బయటకు రావంగా నీకేమనిపించింది అసలు? అయితే నేను ఒకటి చూసిన, ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళి రావంగానే తిట్టుకోవడం లేకపోతే ఇదే అంటే నువ్వు ఏది అంటే ఎవ్వరు ఏమనక ముందు వచ్చినావు కదా, అంటే నీకు జనాలలో కూడా ఏమంటారంటే అయ్యో ఈమెకి ఏమే వచ్చింది అని అంటారు. నిజమేనా లేకపోతే వాళ్ళే పంపిల్ల? పేరుతో వచ్చింది అక్క, మంచిగా ఆడింది, మంచి పేరుతో వచ్చింది, నెగిటివ్ ఇమేజ్తో రాలే. పాపం మంచి స్ట్రాంగ్ ప్లేయర్, అక్కని కావాలని బయటికి దూసిండ్రు, బయటికి నూకిండ్రు అన్నట్లు రీఎంట్రీ, అక్కకి రీఎంట్రీ ఇవ్వాలనా అని చాలామంది ప్రెస్ మీడియా అందరు కూడా అట్లనే అనుకుంటుండ్రు. బేబక్క లైవ్లో అందరితో ఉంటే అంటే బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఓ రోజు అంటారు, ఉండవా? అందరితో కలిసి మంచిగా ఉంటా, అందరికీ వండి పెట్టినా, మంచిగా పెట్టినాను. వాళ్ళు ఏంటంటే లంచ్ డిన్నర్ నేను చేస్తానని చెప్పిన వాళ్ళు ఏందో బిగ్ బాస్ హౌస్కి ఆడనికి వచ్చినారో తింటానికి వచ్చినారో వాళ్ళు మస్తు ఎట్లున్నారు. అందరూ మంచిగా ట్రైనింగ్ అయిన జర్మన్ షెపర్డ్స్ లెక్క ఉన్నారు. నేనేమో ఇట్లా పట్టాలని పిచ్చికొక్క లేకపోయినా. అవును, అంటే వాళ్ళు తిన్నింటి వాసాలు లెక్క పెట్టిలా వాళ్ళు. నేను ఎంతగానో చేసినాను కదా, బ్రేక్ఫాస్ట్ కూడా చేయంటారు. నేను అరే నాకు గిట్లా టైం కావాలన్నా, ఫ్రెష్ అప్ అవ్వాలన్నా, కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలన్నా, నాకు ఈడ వంటగదిలోనే నా జీవితం అంతా సరిపోతుంది అంటే నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయాలా? బ్రేక్ఫాస్ట్ ఆడ గొడవ షురు అయింది. నేను చెయ్యా అని చెప్పిన. లంచ్ చేస్తా, డిన్నర్ చేస్తా, అది కరెక్ట్ టైంలో చేస్తా. ముందే నేను చెయ్యా, నా కోసం నాకు టైం కావాలి. ఆడవాళ్ళందరికీ కూడా టైం ఇవ్వాలన్నా, ఇళ్ళల్లో కూడా. వాళ్ళని ఎప్పుడు చూసినప్పుడు ఇది ఈ పని చేయి, ఆ పని చేయని చెప్తారు కదా, అట్లా వద్దు. ఆడవాళ్ళకి కూడా మంచిగా టైం ఇవ్వాలన్నా, వాళ్ళకి కూడా గ్రూమింగ్కి కొద్దిగా వాళ్ళ కోసం వాళ్ళకి ఒక పర్సనల్ టైం అంటూ ఇవ్వాలని మస్తు గొడవ చేసిన. పొద్దున్నే తిండే కాడ లొల్లే, ఉండే కాడ లొల్లే, ఆఖరికి బెడ్ల కాడ ఆడిపోయిన లొల్లే. ఎందుకు అట్లా? ఏమో సోఫాలో కూర్చున్నా లొల్లే. వాళ్ళన్నిటికీ లొల్లి పెట్టుకుంటారు. నేనేం చేయను, నేను ఇంకా చాలా స్టాప్ చేసిన, చాలా కంట్రోల్ చేసుకున్నా.